నా ఆత్మకథ రాసుకుంటా అంటాడు ఆయన. అది ఎందుకో గుర్తొస్తుంది, ఎందుకంటే రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. దీనికి నాంది పలికిందైతే నారా లోకేష్ రెడ్ బుక్. ఎందుకు? అక్రమంగా విధి నిర్వహణని మరిచి తప్పుడు కేసులు బనాయించి వాళ్ళు వైఎస్ఆర్సీపీ చెప్పినట్టుగా చేసినటువంటి అధికారుల మీద కావచ్చు, అవినీతి చేసినటువంటి వాళ్ళ పేర్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళ పేర్లు కావచ్చు, దాంట్లో రాసుకొని చట్టపరంగా న్యాయపరంగా శిక్షించడం కోసమే రెడ్ బుక్ రాస్తున్నాను అని చెప్పి అందులో పేర్లు నోట్ చేసుకుంటున్నాను అని చెప్పి నారా లోకేష్ చెప్పాడు. సరే, అందులో ఏం పేర్లు రాశారో, ఆ రెడ్ బుక్ అనేది పని చేస్తోందా లేదా అన్న దాని మీద తెలుగుదేశం పార్టీలోనే మల్లగులాలు పడుతున్నారు. ఇంకా అయితే కొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెడ్ బుక్ ఓపెన్ అవ్వడం అనేది 6 నెలల తర్వాత జరుగుతుంది. 6 నెలల ముందు అధికారం మీద పట్టు సాధించాలి. ఎందుకంటే వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసి పెట్టారు కాబట్టి వాటన్నిటిని గాడిలో పెట్టి అప్పుడు చట్టపరంగానే మేము వెళ్తాం, న్యాయపరంగానే వెళ్తాం తప్ప దాడులకి ప్రతి దాడులు మా సంస్కారం కాదు అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. దీన్ని చూసి తెలంగాణలో కూడా పాడి కౌశిక్ రెడ్డి నేను బ్లాక్ బుక్ రాస్తున్నాను అని చెప్పి మొదలుపెట్టాడు ఆయన. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనులన్నిటి మీద నేను బ్లాక్ బుక్ అనేది రాస్తున్నాను, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇంకొక డైలాగ్ దాని మీద వచ్చింది. సరే, ఫైన్. ఇక నేనేమన్నా తక్కువ తిన్నానా, నేను ఎందుకు వదలాలి అంటూ వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఆయన గ్రీన్ బుక్ అంటూ మొదలుపెట్టాడు. అంటే పచ్చ పుస్తకం, వాళ్ళకి నచ్చినటువంటి మాట అయినప్పటికీ దాన్ని నేను రాస్తున్నాను అని చెప్పి. అయితే ఇందులో ఏముంటాయంటే పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల పేర్లు దాంట్లో ఉంటాయట. 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబు ఇస్తాడట. అంబటి రాంబాబు అంటే ఎవరో తెలుసా మీకు? ఆయన మంత్రిగా కూడా చేశారు, మాజీ మంత్రిగా, మన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. అంతకుముందు సరే ఇంకేం లేవా లేదంటే ఇంకోటేవో ఉన్నాయి కదా, అవి చాలా ఫేమస్ అనుకోండి, అది వేరే విషయం. చాలా చక్కగా మాట్లాడతారు, మంచి వక్తే. కాకపోతే మంచి మాటలు మాత్రమే రావు, పైగా ఎందులోనూ నాలెడ్జ్ అనేది లేదు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ దేని మీద అవగాహన లేదు. దానికి ఆయన ఏమంటాడు, నాకు తెలియాల్సిన అవసరం ఉంది, పోలవరం గురించి నాకు తెలియాల్సిన అవసరం ఏముంది, డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి, గైడ్ బండ్ అంటే ఏంటి, లేదంటే అప్పర్ కాఫర్ డ్యాము లోవర్ కాఫర్ డ్యాము, ఇవన్నీ నాకెందుకు? అధికారులు ఉన్నారు చూడడానికి, నేను ఎందుకున్నాను? అవసరం లేదు, నాకు ఏం తెలియక్కర్లేదు, అవగాహనే అవసరం లేదు. పోలవరం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది అసలు అర్థం కాదు. నేను దాదాపు ఎన్నిసార్లు రివ్యూలు చేశాను. ఇది ఆయన చెప్పింది. అంటే అవగాహన శూన్యం, ఆరాటం ఎక్కువ. మరి ఇప్పుడు ఈ పచ్చ పుస్తకంలో ఎవరి పేర్లు అంటే కార్యకర్తల పేర్లు అని చెప్తున్నారు, కష్టపడినటువంటి కార్యకర్తలు అని. ఒకసారి వారి మాటల్లోనే ఉందాం. పీసీఆర్ ఆ బయట ఒకసారి ప్లే చేయండి, అంబటి రాంబాబుది. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ బయట ప్లే చేయబోతున్నాం. అయితే ఆయన అన్నటువంటిది ఏంటంటే దాంట్లో తాను గ్రీన్ బుక్ పెట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పేరు రాసుకుంటా అని చెప్పి ఆయన చెప్పారు. ఈ లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం అది ఇది అని చెప్పి. అంటే గుంటూరు జిల్లా అధ్యక్షుడి కింద ఎన్నికైన సందర్భంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి సెలెక్ట్ చేసి పెట్టారు గుంటూరు జిల్లా మొత్తానికి ఆయన అధ్యక్షుడిగా. అందుకని చెప్పి ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట. సో ఇప్పటికే రెడ్ బుక్ పేరుతోటి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుందని, రెడ్ బుక్ నడుస్తోంది అని. ఇక్కడ పాలన నడవట్లేదు, రెడ్ బుక్ మాత్రమే నడుస్తోంది. సో ఆ రెడ్ బుక్లో మరి ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు ఆయన మీద కేసు పెట్టారు. ఇక్కడ ఇసుక తవ్వకాల మీద, అలాగే గ్రావెల్ తవ్వకాల మీద ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు అంబటి రాంబాబు అంటూ అక్కడ ఉన్నటువంటి సత్యనపల్లి నేతలు చాలామంది కేసులు కూడా పెట్టడం జరిగింది, కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అవి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయో, లేదంటే ప్రస్తుతానికి ట్రెండింగ్లో రెడ్ బుక్ అనేది నడుస్తుంది కాబట్టి మనమేమైనా తీసిపోయామా, మనమన్నా మాట్లాడవచ్చు అని చెప్పి ఆ రెడ్ బుక్ అనే దానికి ప్రతిగా గ్రీన్ బుక్ అనేది తీసుకొచ్చారు.
అయితే గ్రీన్ బుక్లో ఏ ఏ పేర్లు ఉంటాయి, కష్టపడడం అంటే ఏంటి అనేదానికి ఎగ్జాంపుల్ సెట్ చేసేశారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, గ్రీన్ బుక్లో మీ పేర్లు ఎక్కేలా చూసుకోండి అని చెప్పారు కదా. ఆ కష్టపడడం అంటే ఏంటి అనేదానికి వైఎస్ఆర్సీపీలోనే ఎగ్జాంపుల్స్ అనేవి సెట్ చేశారు. చాలామంది సెట్ చేశారు. ఎలాంటి పేర్లు ఉంటాయంటే, మాస్క్ అడిగిన పాపానికి, కరోనా సమయంలో మాస్క్ అడిగినటువంటి పాపానికి డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా పిచ్చివాడి కింద ముద్ర వేసి చంపేశారో ఆ విధమైనటువంటి పనులు చేస్తే గ్రీన్ బుక్లో పేరెక్కొచ్చు. చాలా కష్టపడాలి దానికి. ఎస్. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎలా జరిగిందో ఏంటో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దానికి సంబంధించి ఇప్పటిదాకా ఇంకా కేసు తీగలాగితే డొంక కదులుతుంది అంటాను చూసారా, అది పక్కన పెట్టేస్తే జీడిపాకంలాగా కేసు సాగుతూనే వెళ్తుంది. వ్యవస్థలు అంత స్థాయిలో భ్రష్టు పట్టించేశారు. సో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి లాగా నేను సంభ్రమాశ్చర్యాలకి గురయ్యాను అనాలి, లేదు గుండెపోటు అనాలి, లేదు సాయంత్రానికి వచ్చేసి లేదు ఇది హత్య, అనుమానాస్పద హత్య, 3 వెర్షన్లు చెప్పగలగాలి. అంటే తిమ్మిని బమ్మించేయాలి, నిజాన్ని అబద్ధం కింద మార్చేసి చెప్పాలి, అబద్ధాన్ని నిజం చేసేయాలి. ఇలా చేస్తే గ్రీన్ బుక్లో పేరెక్కుతుంది. డోర్ డెలివరీ, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చక్కగా చంపేసి ఏసీ కారులో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కారుతో సైతం వదిలేసి వేరే కారుకి వెళ్ళిపోవాలి, డోర్ డెలివరీ చేయాలి. ఇలా చేస్తే గ్రీన్ బుక్లో పేరెక్కడమే కాదు, జగన్మోహన్ రెడ్డి తోటి ఆయనకున్నటువంటి భద్రతతో సైతం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది ఇంకో రకం కష్టపడ్డం. తర్వాత లిక్కర్, దొంగ లిక్కర్ బ్రాండ్లు, అక్రమంగా లిక్కర్ నిల్వలు, పక్క రాష్ట్రాల నుంచి స్మగుల్ చేసి తీసుకొచ్చి అమ్మడాలు, ఇలాంటి పనులన్నీ చేస్తే చక్కగా గ్రీన్ బుక్లో పేరెక్కుతుంది. అలాగే లిక్కర్లో కల్తీ ఉంటే కల్తీ లేదు ఏమీ లేదు ఇదంతా కూడా మంచిదే అని చెప్తే ఆ పేరు ఉంటుంది. తరువాత ఎవరినైనా సరే, ముఖ్యంగా నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అమ్మనా బూతులు తిడితే, ఐ రిపీట్, అమ్మనా బూతులు తిడితే గ్రీన్ బుక్లో పేరెక్కుతుంది. అంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి, ఆల్రెడీ జరిగిపోయాయి, ఇప్పటికి ఇంకా జరుగుతున్నాయి వాళ్ళ దాంట్లో. కష్టపడడం అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. చాలా క్లియర్ కట్గా నిజాలు చెప్తున్నటువంటి వాళ్ళ మీద, నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద బురద జల్లాలి, అవసరమైతే రాళ్ళు వేయాలి, వెళ్ళి దాడులు కూడా చేయాలి. అప్పుడు పేరెక్కుతుంది 100%. ప్రతిదాన్ని విమర్శిస్తూనే, అది సద్విమర్శ అయితే పర్వాలేదు, అది వేరే విషయం. మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాగా, లేదంటే వాళ్ళ అధికార ప్రతినిధి వర రవీంద్ర రెడ్డి ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేశారు ఆయన సార్ మన దగ్గర తప్పు జరుగుతోంది అని చెప్పిన దానికి పార్టీ నుంచి గంటలేదు కానీ అధికార ప్రతినిధి హోదా పీకేశారు. సో అలాంటి పనులు చేస్తే మాత్రం పేరెక్కదు. బాలినేని లాగా పార్టీ బయటకు వచ్చేసిన, విమర్శించి ఇలా చేశారు అని చెప్పిన ఇలాంటి వాళ్ళ పేర్లందులో ఎక్కువ. తర్వాత ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో సంతృప్తి చూడడం కోసం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రజల జీవితం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, రాజధాని లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకపోయినా పర్వాలేదు, పేద సాధులకి పెన్షన్లు అందకపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి సంతృప్తిగా ఉండాలి. సో అబద్ధాలు చెప్పాలి. ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తేనే ఆ గ్రీన్ బుక్లో పేరు అనేది ఎక్కుతుంది. ఇది అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి విషయం. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? గ్రీన్ బుక్ అనేది పెట్టారు అంటే ఇక గేట్లు ఎత్తేసినట్టేనా? అరే మీరు ఏదైనా చేయండి రా కార్యకర్తలు, మీ ఇష్టం. అంటే మొన్నే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు కదా, పార్టీ బలంగా ఉంటేనే మీరైనా నేనైనా అన్నమాట అన్నారు. సో పార్టీ బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అబద్ధాలు నేర్చుకోవాలి. అబద్ధాలు నేర్చుకోవాలి. వైఎస్ఆర్సీపీలో ప్రథమ సిద్ధాంతం అదే. ఏ సెగ్మెంట్ తీసుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఏ రంగం తీసుకున్నా సరే వాళ్ళు భ్రష్టు పట్టించినటువంటి విధంగా ఇంకా ఏ ప్రభుత్వం కూడా భ్రష్టు పట్టించలేదు, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా. ఆ రీతిలో జరిగింది. సో వాటన్నిటిని నిజాలని చెప్పుకున్నారు. ఎలాగంటే పెట్టుబడులు ఎందుకు రావట్లేదు, లేదంటే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, గుడ్డి ఇప్పుడే పెట్టాం పొదగడానికి టైం పడుతుంది కదా అన్న గుడివాడ అమర్నాథ్. సో ఆ రకంగా చెప్పగలిగితే గ్రీన్ బుక్లో చాలా చక్కగా పేరెక్కుతుంది. ఇది అంబటి రాంబాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవాలా, లేదా వైఎస్ఆర్సీపీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవాలంటే 100% వాళ్ళ ఫిలాసఫీ అదేం చెప్పాలి. 100%. తర్వాత ఒకవేళ కార్యకర్తలు కాదనుకోండి, వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మా పేర్లు కూడా గ్రీన్ బుక్లో ఎక్కాలి అంటే ఎలా పనిచేయాలి? కంప్లైంట్ పెట్టకముందే, అసలు కంప్లైంట్ ఏది ఇవ్వకముందే ఫ్లైట్లు బుక్ చేసుకొని బాంబే వెళ్ళిపోయి జత్వానీని కిడ్నాప్ చేసుకొచ్చారు కదా,
విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఈ రకంగా పనిచేస్తే మీ పేర్లు కూడా గ్రీన్ బుక్లోకి ఎక్కుతాయి, 100% ఎక్కుతాయి. అంబటి రాంబాబు గారు సెలవు ఇచ్చింది అదే. తర్వాత రఘురామకృష్ణరాజుని కస్టడీలో తీసుకొని కస్టోడియల్ టార్చర్కి చితక్ కొట్టారు చూసారా, ఆ రకంగా చేస్తే పివి సునీల్ లాగా, పిఎస్ఆర్ ఆంజనేయులు లాగా, విజయ పాల్ లాగా ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లోకి ఎక్కినట్టుగా ఇలాంటి పనులు మీరు చేసినట్లయితే మీ పేర్లు చాలా కష్టపడ్డారు కాబట్టి గ్రీన్ బుక్లోకి ఎక్కుతాయి. సో వైసీపీ కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోండి మాట. అంబటి రాంబాబు గారు చెప్పారు గ్రీన్ బుక్ తీసుకొచ్చాం కాబట్టి ఇక కష్టపడిన వాళ్ళందరికీ నేను తోడుగా ఉంటా, నేను ఇచ్చేస్తా అన్నారు కాబట్టి ఏది పడితే అది చేసేసి కేవలం సద్విమర్శలు మాత్రం మీరు చేయకూడదు. 100% సద్విమర్శలు చేసేటట్లయితే ఏ పుస్తకంలోకి మీ పేరు ఎక్కదు, పార్టీలో అస్సలు ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రకంగా చెప్పుకుంటూ చాలా మాట్లాడేశారు లడ్డూ మీద. అఫ్కోర్స్ లడ్డూకి సంబంధించి ఏకంగా డబుల్ స్టాండర్డ్స్. ఎస్, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డికి ప్రథమ టార్గెట్ న్యాయ వ్యవస్థ. చంద్రబాబు కాదు, లోకేష్ కాదు, ఇంకొకళ్ళు అస్సలు కాదు. న్యాయ వ్యవస్థే ఆయన టార్గెట్. సో ఆయన మీద ఉన్నటువంటి కేసులకు కావచ్చు, లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద ఉన్న కేసులకు కావచ్చు, వీటిల్లో జడ్జిల్ని, ప్రభుత్వం తరఫు వాదిస్తున్నటువంటి లాయర్లని, వీళ్ళకి ఉద్దేశాలు మీరు ఆపాదించాలి. చంద్రబాబు లాబింగ్ చేసేశాడు, న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నాడు, చంద్రబాబుకి తొత్తులుగా ఈ జడ్జీలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు, మీరు ఇలాంటి డైలాగులు వాడాలి. సోషల్ మీడియాని దీంతో నింపేసేయాలి. అవసరం లేకపోయినా 4-5 బూతులు అందరూ వాడేసేయాలి. అప్పుడు మీ పేర్లు ఖచ్చితంగా, అది కూడా ఏంటి, ఈ 5 ఏళ్ల పాటు మీ మీద ఎటువంటి కేసు పడకపోతే, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేసినందుకు గాను ఎటువంటి కేసులో పడకపోతే అప్పుడు మీ పేరు గ్రీన్ బుక్లోకి ఎక్కుతుంది. ఎస్, మనవాడు చాలా చక్కగా సోషల్ మీడియాలో విరగదీశాడు, చంద్రబాబునే కదా మొత్తం అందరినీ తిట్టాడు. ఎందుకంటే అలవాటైనటువంటి పనులే వాళ్ళకి. ఇప్పుడు ఎవరైతే దగ్గరలో ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నారో అందులో ఉన్నటువంటి వాళ్ళు, సిబిఐ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, ఆయనతో పాటుగా ఏది న్యాయమూర్తులకి ఉద్దేశాలు ఆపాదించి కరోనా పేషెంట్ని తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి మొత్తం జడ్జిల్ని వాళ్ళందరినీ కూడా ఆ గదిలో వేసి వాళ్ళని చంపేయాలి, కరోనా వచ్చి వాళ్ళు చచ్చిపోవాలి అన్నటువంటి వ్యాఖ్యానాలు చేశారు కదా. అలాగే అమ్ముడుపోయిన జడ్జీలు, అమరావతిలో వాటాలు మింగిన జడ్జీలు అంటూ వ్యాఖ్యానాలు చేసి కేసులు ఇరుక్కున్నారు కదా. సో అలాంటి పనులు చేస్తే గ్రీన్ బుక్లో మీకు పేరు ఎక్కుతుంది. అంతే తప్ప రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ప్రగతి వైపు నడవాలి, హుందా రాజకీయాలు చేయాలి, విమర్శ సద్విమర్శలా ఉండాలి, ఇవన్నీ బ్యాడ్ క్వాలిటీస్. పొరపాటున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఇవి పెట్టుకోవద్దు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, అదే ఆ నెయ్యిలో కల్తీ అనేది జరిగింది, వాస్తవాలన్నీ బయటకు వచ్చినా వాస్తవాలేమి కాదు, అదంతా కూడా తప్పే. కేంద్ర ల్యాబ్ ఇచ్చినా సరే, లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఫుడ్ అండ్ హెల్త్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అయినా సరే, స్టేట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అయినా సరే, ఏవైనా సరే నిజాలని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు, అబద్ధాలనే చెప్పాలి. సుప్రీంకోర్టు గౌరవ సూచనలు చేసిన, సిట్ని ఇన్కార్పొరేట్ చేసిన, బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాగే, అచ్చం ఆయనలాగే సిట్టు లేదు, బిట్టు లేదు, ఎందుకు అవసరం లేదు, ఎవ్వరూ అవసరం లేదు, ఇలా మాట్లాడగలిగితే గ్రీన్ బుక్లో మీ పేర్లు ఎక్కుతాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇక్కడ అంటే, మీ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలనే దానికి ఇది కూడా ఇంకో ఎగ్జాంపుల్. అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా, అప్పుడే గ్రీన్ బుక్లో పేర్లు ఎక్కుతాయి కాబట్టి. బాబాయ్ హత్య కేసు ముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, అధికారంలోకి రాగానే అబ్బే అవసరం లేదు, ఒక నార్మల్ కానిస్టేబుల్ ఈ కేసు మొత్తాన్ని డీల్ చేసి క్లోజ్ చేసి పడేస్తాడు. ఆఖరికి పాపం తండ్రిని పోగొట్టిన బాధలో ఉన్నటువంటి కూతురు వెళ్ళి సునీతారెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే అప్పుడు వచ్చింది సిబిఐ. అప్పుడు మేము సిట్ వేసుకుంటాం, మాకు అప్పుడు సిట్ కావాలి, మాకు సిబిఐ అవసరం లేదు, మా ఇష్టం. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటి, తిరుమల లడ్డు దగ్గరికి వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం వేసేటువంటి సిట్ అవసరం లేదు, మాకు సిబిఐ కావాలి, లేదంటే సుప్రీంకోర్టు జడ్జి కావాలి. ఇలాంటి పనులు చేయాలన్నమాట. అంటే టంగ్ ట్విస్ట్లు ఉండాలి, డబుల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. అలా ఉండగలిగితే, అవసరమైతే ఇంట్లో అమ్మా నాన్నల్ని సైతం అవమానించగలిగితే పార్టీ కోసం, అప్పుడు కార్యకర్తల పేర్లన్నీ కూడా అంబటి రాంబాబు గారు చెప్పినట్లుగా గ్రీన్ బుక్లోకి ఎక్కించుకుంటారు. సరే, ఏంటి ఈ పుస్తకాలకు వాళ్ళంటి రాజకీయాలు చేయకుండా, అసలు హుందాతనం లేదు రాజకీయాల్లో వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా. అంటే ఏదో నేను వ్యతిరేకంగా వాళ్ళకి మాట్లాడేస్తున్నాను అన్నటువంటి భావన మీకు వస్తే ఏం చేయలేను. కానీ గత 5 ఏళ్లలో మాత్రం రాజకీయాలు పూర్తి స్థాయిలో, 5 ఏళ్ళు కూడా కాదు 10 ఏళ్లలో, మొదటి టర్మ్లో అధికారంలోకి రాకపోయినా అబద్ధాలకి
పింక్ డైమండ్ అని, అమ్మవారి పోట్నగలని, 35 మంది కమ్మడి ఎస్పీలని, కమ్మరావతి భ్రమరావతి అని ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలన్నీ చేశారు చూసారా. అక్కడి నుంచి రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో ఇది జరిగిందని చెప్పొచ్చు దేశంలో. ముఖ్యంగా ఎక్కడైనా సరే పక్కనున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సైతం నాశనం చేసి పడేసింది వైఎస్ఆర్సీపీ అనేటువంటిది, వాళ్ళ సిద్ధాంతాలను కూడా వీళ్ళకి కలిపి. సో ఈ రకమైనటువంటి పనులు చేసుకుంటూ వెళ్తే గ్రీన్ బుక్లో చక్కగా మీ పేర్లు అనేవి ఎక్కుతాయి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎంత చెప్పినా ఏం చేసినా సొంతింట్లోనే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళ గొడవలు ఉన్నా మన ఇంట్లో ఏం లేవు, మనకు సంబంధం లేదు, పక్కింట్లో ఏం జరిగితే దాన్ని మీరు ప్రచారం చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం, ఆయన వ్యక్తిగత జీవితం ఎంత లీగల్గా ఉన్నా సరే ఇప్పటికీ కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటూ మాట్లాడుతూనే ఉండాలి. అధికారంలో ఉన్నా పోయినా ఎలా అయినా సరే ఇలాంటి పనులు చేస్తే కార్యకర్తల పేర్లు అనేవి గ్రీన్ బుక్లో ఎక్కుతాయి. సో ఒకసారి అంబటి గారు బయట చూద్దాం. అంబటి గారి వాయిస్ వినిపించండి ఒకసారి ప్లీజ్. ప్రతి మండలము వస్తా, ప్రతి నియోజకవర్గము వస్తా, ప్రతి కార్యకర్త చెంతకు వెళ్తా, వారి మనోభావాలు తెలుసుకుంటా, వారికి అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇందాక చెప్పాడు వేణుగోపాల్ రెడ్డి గారు గ్రీన్ బుక్ అని, నేను మనవి చేస్తున్నా. ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి రెడ్ బుక్ పెట్టాడు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది. నేను మనవి చేస్తున్నా, మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా. ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా. అన్నా జగనన్నా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్, దీనిలో పలానా సుబ్బారావు పలానా వెంకట్రావు ఎంతో కష్టపడ్డాడు, ఆ కార్యకర్తలకు మనం పని చేసి పెట్టాలి అని ఆ గ్రీన్ బుక్ లో పని చేసిన ప్రతి కార్యకర్త యొక్క పేరు రాసుకొని జగనన్నకు సబ్మిట్ చేస్తానని మనవి చేస్తున్నా. కక్షలు కార్పణ్యాలు లేని పరిపాలన కావాలి మనకి. కార్యకర్తలు బాగుండేటటువంటి పరిపాలన కావాలి మనకి. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటటువంటి ప్రభుత్వం కావాలి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వం కావాలి. చూస్తున్నాం మనం ఏం ప్రభుత్వం. 100 రోజులు దాటితే 100 సంవత్సరాలు పూర్తయినట్టుగా కనిపిస్తా ఉన్నది. అంబటి రాంబాబు గారు అన్నది కూడా విన్నారు కదా. దీనికి అంటే కాంట్రాస్ట్ ఎలా ఉందంటే వీళ్ళ దాంట్లో ఈయనేమో గ్రీన్ బుక్ అంటాడు, లోకేష్తో పోటీకి సిద్ధం అంటాడు. ఎలాగా? ఆయన రెడ్ బుక్ ఉంది కాబట్టి దానికి నేను గ్రీన్ బుక్ తీసుకొస్తున్నా అంటాడు. దీనికి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వీళ్ళకే ఒక క్లారిటీ ఏడ్స్ సావలేదు. నిజంగానే వీళ్ళకే క్లారిటీ లేదు. ఎందుకు లేదు అంటే ప్రతి కార్యకర్త కూడా ఒక రెడ్ బుక్ మొదలు పెట్టండి, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది. అందులో మళ్ళీ చెప్పుకుంటే ఇందాక చెప్పినటువంటి క్వాలిటీస్ మొత్తం అంతా కూడా అవే ఉంటాయి. అంతకుమించి పెద్దగా వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది హుందాతనమైనటువంటి రాజకీయాలు ఏమీ ఉండవు. సో వీళ్ళ కార్యకర్తలను ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టింపబడాలి, ఇదే వీళ్ళ మెయిన్ టార్గెట్. రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదు, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్ళకూడదు. దానికి మా ఇష్టం వచ్చింది మేమేమైనా చేస్తాం, మేము దోచుకోవడం మేము దాచుకోవడం తప్పితే ఎవరికి ఏది ఇవ్వం అన్నటువంటి ఒక సిద్ధాంతమే వీళ్ళది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ. క్షమించాలి. సో 2029లో అధికారంలోకి వచ్చేస్తారట. వస్తారంటారా అంటే 11కి పరిమితం చేశారు. ఈ హామీలు ఇవి చూస్తే మిక్స్డ్ ఒపీనియన్ అనేది కనిపిస్తోంది. హామీలు ఎందుకు అమలు చేయట్లేదు అంటే ప్రజల్లో కూడా ఈ సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఈ వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళేమో ఇంకెప్పుడు అంటూ ఒకటే పాట పాడుకుంటూ వెళ్తున్నారు. రాజ్యాంగం ఫెయిల్ అయిపోయింది, రెడ్ బుక్ నడుస్తోంది, హామీలు అమలు లేదు, 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం మొత్తం కుప్పకూలిపోయింది, వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, నేనుంటే టైం కల్లా నేను బటన్ నొక్కి అన్ని పథకాలు ఇచ్చేవాడిని, ఇప్పుడు అదేమీ లేదు అంటూ దొంగ ఏడుపులు తప్పితే ఏమీ కనిపించట్లేదు. అంతకుమించి ఇంకా ఏం చెప్పడానికి కూడా లేదు వాళ్ళది. సో ఇలాగా చేసుకుంటూ వెళ్తుంటే ఇంకేం చెప్తాం వీళ్ళ గురించి? ఇవే మాటలు, ఇవన్నీ మాట్లాడడం. సో ఒక పక్కన చూస్తున్నాం ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి,
బీపీసీఎల్ రిఫైనరీ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, అలాగే లులు కూడా 3 చోట్ల, ఒక చోట కాదు 3 చోట్ల పెట్టుబడులు పెడతామంటూ వాళ్ళు వచ్చారు. ఇలా వరుసగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. మొత్తం అందరూ కూడా వాళ్ళ బాధ్యతలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం 1వ తారీఖునే పెన్షన్లు వెళ్తున్నాయి, 1వ తారీఖునే జీతాలు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. వచ్చేటువంటి నిధులు వాటికి సరిపెడుతూనే ఇంకో పక్కన అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి రుణం తీసుకురావడం కావచ్చు, కేంద్ర గ్యారంటీతో, రాష్ట్రం కాదు కేంద్ర గ్యారంటీతో, కేంద్రమే బాధ్యత అన్నట్టు. సో ఇవి ఇలా వరుసగా నడుస్తుంటే మాకేం కనిపించో ఏం వినిపించో, ఏ కార్యక్రమాలు చేసినా సరే మొత్తం అంతా ఈ నీచ రాజకీయమే చేయాలి, ఎలాగైనా బురద జల్లుతూనే వెళ్ళాలని. ఇది ఆది నుంచి ఇలాగే జరుగుతుంది కదా, వీళ్ళ పంధానే ఇది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. సో ఈ పథకాల అమలు దగ్గరకు వచ్చేసరికి ప్రజల్లో కూడా కొంతమంది అవును ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అడిగేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 69% మంది పర్వాలేదు ప్రభుత్వం మెల్లగా స్టార్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు కనుక, చంద్రబాబు నాయకత్వం అంటే ఏంటో తెలుసు కనుక, ఇమ్మీడియట్గా ఏదో అల్లావుద్దీన్ అద్భుతదీపం చేతిలో ఉన్నట్టుగా ఇప్పటికిప్పుడు 1,00,000 కోట్లు తీసుకొచ్చేసి ఇచ్చేస్తా అనేటువంటి టైప్ కాదు కదా. సో సంయమనంతో ప్రజలు కూడా ఉన్నారు. ఎస్ మా ప్రస్తుతం ధరలు తగ్గుతున్నాయి, తగ్గినటువంటి ధరలకు తగ్గట్టుగా మా జీవనం గడుస్తోంది, ఇదివరకుట్లాగా పిచ్చి పిచ్చి పన్నులు ఇవేమీ లేవు, ఒత్తిళ్లు మా మీద లేవు, ఇది వాళ్ళు చెప్తున్నారు. ఇంకొంతమంది అసలు పథకాలు ఎందుకు, ఫ్రీబీస్ అనేవి ఎందుకు, ఉపాధి అవకాశాలు చూపించండి, ఉద్యోగ అవకాశాలు కల్పించండి, పారిశ్రామికవేత్తలను తయారు చేయండి, ఇవి చేస్తే కదా సంపద సృష్టిస్తారు. ప్రభుత్వం దగ్గరే కాదు ప్రజల దగ్గర కూడా సంపద ఉంటుంది కదా, అటువంటి పనులు చేయండి అని దాదాపుగా 25% మంది పైగా అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్కన దేనికి వ్యతిరేకం కాదు, పథకాలు అందవలసినటువంటి వాళ్ళకి అందాల్సిందే, అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం పథకాలు అమలు చేయొచ్చు. కానీ ఎంతవరకు వాళ్ళని కూడా స్థితిమంతులను చేయండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయండి, చేసిన తర్వాత అప్పుడు పథకాలు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి ఒపీనియన్స్ రాష్ట్ర ప్రజల్లో ఉండి చాలా చక్కగా ఆలోచనతో ముందుకు వెళ్తూ రాష్ట్రాన్ని ఎక్కడ చూడాలి అంటే 2047 విజన్ అనే దానికి ఏపీ అనేది ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1లో ఉండాలి, ప్రపంచంలో అతిపెద్ద రాష్ట్రాలు అనేటువంటి దాంట్లో టాప్ 5లో ఆంధ్రప్రదేశ్ అనేది నిలవాలి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. సో దీనికి విరుద్ధంగా మీరు కుట్రలు చేయండి, కుతంత్రాలు చేయండి, పార్టీ కోసం కష్టపడండి, అంటే పార్టీ లైన్ని జవదాటొద్దు, పార్టీ ఏది చెప్తే అదే చేయాలి, తప్పుడు పనులైనా సరే, మీకు తప్పు అనిపించినా సరే, మీ మనస్సాక్షిని చంపేసుకోండి, తప్పని తెలిసినా తప్పే చేయండి, ఇవి చేస్తే గ్రీన్ బుక్లో పేరెక్కుతుంది. సో ఇలాంటి వాళ్ళకి 2029లో అధికారం వస్తుందా? చాలా స్పష్టంగా చూశారు. ఒక్క ఛాన్స్ అన్నదానికి 2019 నుంచి 24 వరకు చాలా స్పష్టంగా ప్రజలు అబ్జర్వ్ చేశారు. వాళ్ళు వీళ్ళు తేడా ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళే, లాభపడింది అంటూ ఎవరు లేరు పెద్దగా. బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేస్తున్నాను అంటే ముక్కు పిండి వసూలు చేశాడు పన్నులతో సైతం, ప్రతి ఒక్కదాని మీద ధరలు పెంచి, ట్యాక్సులు పెంచి, అన్నిటి మీద. సో అలాంటి వాళ్ళకి 29లో అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు నేతలు ముందు అందులోంచి రాజ్యసభ సభ్యులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, రాజీనామాలు చేసి మేము బయటికి పోతాం ముర్రో అని బయటకు వచ్చేస్తున్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అంటే దీని మీద కూడా అనేక పోల్స్ నడుస్తున్నాయి, బయట చాలామంది చెప్తున్నారు వీళ్ళు ఎవరు ఇంకా అధికారంలోకి రారు. 6 నెలలు కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి డెడ్లైన్ 6 నెలలు మాత్రమే. ఈ మధ్య మొత్తంలో ఈ 6 నెలల్లో ఏమేం జరిగింది గతంలో దాని మొత్తం అంతా కూడా ఒక రూపిచ్చి వాళ్ళ పని ఒక పక్కన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ సంక్షేమం చేసుకుంటూనే వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి అప్పుడు యాక్షన్ మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి అంబటి రాంబాబుతో సహా చాలామంది చట్టానికి తల ఉంచి తీరాల్సిందే, కేసులు వాళ్ళ మీద స్పష్టమైనటువంటి ఆధారాలతోటి అన్ని రకాలుగా. సో చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. సో వీళ్ళందరూ జైళ్ళకి పోతే రేపు పొద్దున పార్టీ ఎక్కడ ఉంటుంది? పార్టీ ఉండేటువంటి అవకాశమే లేదు. సో గ్రీన్ బుక్లు ఇంకో బుక్లు ఎన్ని రాసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే రాజ్యాంగమే మెయిన్, రాజ్యాంగమే నడుస్తుంది. రాజ్యాంగ విరుద్ధంగా పని ఎవరన్నా చేస్తే ఇప్పుడు చెప్పినట్టుగా అంబటి రాంబాబు చెప్పినట్టుగా పార్టీ లైన్ ప్రకారమే ముందుకు వెళ్తే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి లాగే ఆ 16 నెలలు ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఇప్పటికే వైసీపీ నేతలు చాలామంది వెళ్ళొస్తున్నారు కాబట్టి ఏదో అత్తనిట్లాగా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. సో అనవసరంగా పార్టీ లైన్ పేరుతోటి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా చేయడాలు, తప్పుడు ప్రచారాలు చేయడాలు లాంటివి వైసీపీ కార్యకర్తలు పెట్టుకోకుండానే ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ల ఎగ్జాంపుల్కి ఫలితం అనేది ఆల్రెడీ మన ఎన్నికల్లో చూపించారు ప్రజలు. ముందు ఇలాగే ఉండాలనుకుంటే, హుందాతనమైన రాజకీయాలు చేయాలనుకుంటే సద్విమర్శలు చేసుకుంటూ వెళ్ళండి. లేదు మాకెందుకు ఈ రాజకీయాలు అనుకుంటే
పక్కకి వెళ్ళిపోయి హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. ఇది విశ్లేషకులు చెప్తున్నటువంటి అభిప్రాయం. సో అంబటి రాంబాబు గారి గ్రీన్ బుక్, పచ్చ పుస్తకం చూద్దాం, ఆయన పేరు కూడా అందులో రాసుకుంటాడేమో వీర విధేయుడి కింద. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.